వెల్కమ్ టు ఎవెన్ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్లో భర్త వేధింపులు భరించలేక ఒక వివాహిత ఫిర్యాదు చేసింది. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని మానసికంగా వేధించాడని బాధితురాలు వాపోయింది. ఆ పరిస్థితులు తట్టుకోలేక బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ను సాయం కోరింది. అయితే ఆ కానిస్టేబుల్ కూడా తనను రక్షించాల్సింది బదులు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. తనపై జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ఆమె నేరుగా ఎస్పీని కలిసింది. వెంటనే ఈ ఘటనపై చిత్తూరు డీఎస్పీ డేగల ప్రభాకర్ స్పందించారు. నిందితులిద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాదమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ పేరుకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్ర విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సిన్సియర్ చూసుకున్నా కూడా అప్పుడు 11 or 12 ఎప్పుడో పెట్టినట్టుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తారు. సార్ ఏ స్టేషన్ కంప్లైంట్